డ్రాగన్ ఫ్రూట్ గురించి డ్రాగన్ ఎలా వచ్చిందో. ఇది ఫస్ట్ ఇయర్ అండి ఈ సంవత్సరం రావడం క్రాపింగ్. నేను పెట్టి 2 years అయ్యిందండి. డ్రాగన్ ఇంకా కొంచెం పెద్దగా రావాలి, కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి. నేనైతే బోన్ మీల్, సీవీడ్, ఆల్బిక్ చెక్క ఇచ్చాను, ఆవిరి కూడా ఇచ్చాను. బనానా పెట్టేది చెట్టుకి ఎక్కువ బలం ఉంది కదా మనకి, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. అందుకే నేను ఎక్కువ బలానికి 50 days ఒకసారి ఈ ఎరువులు ఇస్తున్నాను. మొక్కలు కూడా చూడండి, కొంచెం ఎల్లోగా మారిపోయింది, ఇది తీసేయాలి. చూడండి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుందా? ఇక్కడ 2 flowers ఉన్నాయి. డ్రాగన్ చాలా పొడుగ్గా పెరిగాయి. కర్రలు కట్టి తాడు సపోర్ట్తో కట్టుకోవాలి డ్రాగన్ మొక్కలకి. చూడండి ఎలా ఉన్నాయో. పై వరకు కూడా మనం కర్రల సపోర్ట్ కట్టుకుంటే మంచిగా ఉంటుంది. 15 days ఒకసారి ఎరువు ఇస్తుండాలండి డ్రాగన్కి, మంచి బలం వస్తుంది. బనానా పెట్టలేదు వేసుకోవాలి. నేనైతే అరటిపళ్ళు, బెల్లం, వేపిండి, నువ్వు చెక్క, ఆవ చెక్క 4 days ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసి నేననే ఇచ్చానండి. నేను వీడియో కూడా పెట్టాను షార్ట్ ఛానల్లో. ఇక్కడ కవరింగ్ కూడా ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ అండి, నేను పెట్టి 2 సంవత్సరాలు ఈ సంవత్సరమే కాపు వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. $10 బకెట్లు, 20 లీటర్ బకెట్లు, 20 లీటర్ మొత్తం ఇవి 5 దాంట్లో పెట్టుకుంటాం. చూడండి ఎలా చూపిస్తారండి మా గార్డెన్లో. ఇంకెక్కడ డ్రాగన్స్ ఉన్నాయో చూపిస్తాను. అక్కడ కూడా డ్రాగన్ వచ్చింది. చూసారా, ఇక్కడ బడ్స్ కూడా వచ్చింది. స్టెమ్ ఎంత లావుగా ఉంది చూడండి. చెట్టు బలంగా ఉంటే కదా మనకి మంచి ఫ్రూటింగ్ బలంగా వస్తాయి. నేను గ్రో బ్యాగ్ లో పెట్టానండి. ఈ ఇయర్ క్రాపింగ్ అయిపోయాక నేను టబ్స్ లో, బ్లాక్ టబ్ లో మార్చుకుంటాను. పెట్టేటప్పుడే పెద్ద టబ్బుల్లో పెట్టాలి, కానీ తెలియదు కదా, పెట్టాను. క్రాప్ అయిపోయిన తర్వాత నవంబర్ అయిపోయి డిసెంబర్లో ఇలాగా నేను వేరే టబ్స్ లోకి మార్చుకుంటాను. చూడండి కొత్తగా నాటుకున్నాను డ్రాగన్. చిన్న చిన్న స్టెమ్స్ ఈ మధ్యనే పెట్టాను, మార్చుకున్నాను. ఇది 20 లీటర్ వాటర్ క్యాన్స్ లో పెట్టానండి. ఎక్కువ అయిపోయాయి, ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రూన్ చేశాను కూడా. సైడ్ స్టెమ్స్ ఉంచకండి, ఇలాగా తిన్నగా ఉంటే బలంగా చెట్టు ఉంది. సైడ్ నుంచి స్టెమ్స్ ఇస్తే మాత్రం అంతగా క్రాపింగ్ రాదు. ఇది ఎలా చూపిస్తారండి. ఇక్కడ కూడా పెట్టిస్తున్నాను నేను. ఇది స్ప్రేలోనా, వెజిటబుల్ స్ప్రేలో పెట్టాను. డ్రాగన్ ప్లాంట్ కి మాత్రం ఎక్కువ మనం అరటి పళ్ళు వేస్తూ ఉంటే మంచిగా కాపొస్తుంది. మట్టి తవ్వి దాని పక్కన అరటిపళ్ళు మనం పెట్టుకోవాలండి. బాగా మాగిన అరటిపళ్ళు ఉంటాయి కదా మనకి పూజ చేసేవి, అవి మనం మట్టి తవ్వి ఇలా మట్టి తవ్వి దాంట్లో అరటిపళ్ళు పెట్టి ఇలా కప్పుకుంటే మనకి మంచిగా వస్తుంది.
దూరంగా పెట్టుకోవాలి. ఇవ్వండి దీని అరటిపళ్ళు తప్పులు వేసాను. దానిపైన మట్టి కొంచెం వేసుకుని కప్పుకోవాలి. ఎరువులో కలుపుకోండి. ఓవరాల్ గా మా గార్డెన్ అయితే చూడండి. ఇది కేరళ బీన్స్ అండి, రింగిడ్ పర్పుల్ రింగిడ్ బీన్స్. ఇది కాయల్లో పెక్కే మనం తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మాల కాయ అయితే తినకూడదు. చూడండి ఎంత హెల్దీగా వస్తుందో ఈ ప్లాంట్. నేను టబ్లో పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ డ్రాగన్, ఇటువైపు డ్రాగన్, ఇటువైపు డ్రాగన్ ఇలా ఉన్నాయి. పెట్టుకున్నాను.